ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. మాట్లాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మాట్లాడడం అప్పుడు 2003లో నుంచి కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను. ఫస్ట్ తెలుగు పదం ఏది మాట్లాడారు మీరు? ఫస్ట్ తెలుగు పదం నేను, నువ్వు, మీరు అలాంటివి నేర్చుకున్నాను. ఎక్కడైనా ఐ, వై, యు. సో అది కూడా తెలుగులో కూడా అదే, నేను, నువ్వు, మీరు, మనం. మీ హస్బెండ్ పేరు చెప్పలేదు. మా హస్బెండ్ పేరు ప్రదీప్. ప్రదీప్ అని పేరు చెప్తారేమో అని అనుకున్నాను నేను. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో? అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నానేమో ఆ మాట అన్నారా? సూపర్, నేరుగా చెప్పారు. సార్ ఏమన్నారు అప్పుడు? హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా మీ ఇంటిని చూస్తుంటే ఆ తెలుగుదనం అంతా కనిపిస్తుంది మేడం. నిజంగా ప్రతిదిలో కూడా అసలు పాత ఒక 100 సంవత్సరాల కిందట తెలుగువారి ఇల్లు ఎలా ఉండేవో అలా ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా చక్కగా చూస్తుంటే, మిమ్మల్ని చూస్తేనే సగం తెలుగుదనం అంతా కనిపిస్తుంది. ఇక ఇంటిని చూస్తే కడుపు నిండిపోతుంది తెలుగువారికి. సో మీరు ఈ చీర కట్టుకోవడం, ఇలా తెలుగు అలవాట్లు, తెలుగు సాంప్రదాయాలు, అది మీరే ఓన్గా చీర కట్టుకుంటారా లేదంటే ఎవరైనా హెల్ప్ చేస్తారా? నేను ఓన్గా కట్టుకుంటాను. తెలుగు చదువుతారా? తెలుగు చదువుతాను. అదే రోజు అదే చదివే మెటీరియల్స్ లేవు నా దగ్గర, కానీ చదువుతాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నారా? ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు సారు మీరు మాట్లాడితే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు? నేను సారు 2 లాంగ్వేజెస్లో మాట్లాడతాము. తెలుగులో కూడా మాట్లాడతాము, ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాము. ఒక్కసారి మీ ఫిన్నిష్ లాంగ్వేజ్లో మాట్లాడతారా? మాట్లాడతాను. మీరు ఏం చేస్తున్నారు అంటే ఫిన్నిష్లో ఏం చెప్తారు చెప్పండి? మితా సతేత్. మితా సతేర్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని సార్కి మీరు చెప్పారు కదా, అదొకసారి మీరు ఫిన్నిష్లో సార్కి చెప్పండి. మినా రకాస్తాన్ సినువా. మీరు బాగున్నారా అంటే మితా కూలు. మీరు ఫిన్నిష్లో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడతాను. మీకు ఎన్ని సంవత్సరాల కిందట పెళ్ళైంది పాయ గారు? kuinka monta vuotta sitten menitte naimisiin? అసలేం ఒక పాయింట్ కూడా నాకేం ఎక్కట్లేదు. ఓకే, మీ వారు సొంత ఊరు ఏంటి? mistä sun mies on kotoisin? ఇదేదో మనం అలీ సినిమా గుర్తుంది కదండి, అది గుర్తొస్తుంది నాకు. ఎంత చేట అట్లారు కదా, అట్లా గుర్తొస్తుంది. ఓకే, ఇంకో డైలాగ్ కూడా అడుగుదాం. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? kuinka monta lasta sulla on? మీకు ఏమైనా అర్థమవుతుందండి మేడం? ఇప్పుడు ఫిన్నిష్కి ఏది ఈజీ? ఫిన్నిష్ నేర్చుకోవడం ఈజీయా లేదంటే తెలుగు నేర్చుకోవడం ఈజీయా? మా ఫినిష్ భాషకి తెలుగు భాషకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. సిమిలారిటీస్ ఉంటాయి. అదే మీరు మా ఫినిష్ భాష నేర్చుకోవాలంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. అలానే నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీగా అనిపించింది. మీకు ఈజీగా అనిపించింది కాబట్టి అందుకే త్వరగా తెలుగు నేర్చుకున్నారు. సార్ నేర్చుకున్నారా ఫినిష్ని? సార్ కొంచెం నేర్చుకున్నారు. మాట్లాడతారు ఎప్పుడైనా ఫినిష్లో? ఇద్దరు మాట్లాడుకుంటారా? మరి అంత మాట్లాడము, కొన్ని పదాలు అలా. పిల్లలు కూడా చెప్తుంటారు. పిల్లలు మాకు 4 ఉన్నారు. 4. వాళ్ళ పేర్లు చెప్తారా? మా పెద్ద పాప ఆవని, రెండో పాప హరిణి, మా బాబు గోపాల్, మా చిన్న పాప పద్మిని. సూపర్. ఎక్కడైనా మీ ఫిన్లాండ్ నేమ్స్ ఏమన్నా పెడతారేమో, ఒక పేరన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అన్ని తెలుగు పేర్లే, అన్ని ఇండియన్ నేమ్సే పెట్టారు. సో ఏం చేస్తున్నారు పిల్లలు? మా పెద్ద పాప ఇప్పుడు 11th చదువుతుంది, మా రెండో పాప 10th ఉంది, మా బాబు 7th, మా చిన్న పాపకి ఇంకా 2.5 సంవత్సరాలే, ఇంకా స్కూల్లో పెట్టలేదు. వాళ్ళందరూ కూడా తెలుగు మాట్లాడతారా? వాళ్ళకి కూడా తెలుగు వచ్చు, మాట్లాడతారు. ఫిన్నిష్ ఏమైనా మాట్లాడతారా? ఫినిష్ భాష కూడా వచ్చు వాళ్ళకి. ఫిన్నిష్ ఎక్కువ మాట్లాడతారా తెలుగు ఎక్కువ మాట్లాడతారా? రెండింట్లో తెలుగే మాట్లాడతారు. తెలుగే ఎక్కువ మాట్లాడతారు. మీ స్వార్థం ఏం లేదు అందులో. ఎప్పుడైనా ఇద్దరిలో వార్ జరుగుంటుందా? ఇప్పుడు ఏదన్నా వార్ జరిగితే, లేదు మా లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి పిల్లలు, ఫినిష్ కూడా ఎక్కువ నేర్చుకోవాలని ప్రెజర్ పెట్టడం, అట్లా ఏమన్నా జరిగి ఉంటుందా? పోట్లాట ఏదైనా సరదాగా జరిగి ఉంటుందా మీకు మీ వారికి? అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు ఫినిష్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో ఒక కోర్స్ ఉంది, నేను మా పిల్లలని దాంట్లో పెట్టాను. వాళ్ళు 9th క్లాస్ వరకు దాంట్లో కొంచెం ఫినిష్ నేర్చుకుంటున్నారు. వేరే మీ వారి ప్రదీప్ గారి సొంత ఊరు ఎక్కడండి? అదే, ఆయన ఇక్కడే పెరిగారు హైదరాబాద్లో. వాళ్ళ మదర్ వాళ్ళది వైజాగ్, ఫాదర్ వాళ్ళది నెల్లూరు. ఓకే, ఏపీ. సో సెటిల్ అయింది మాత్రం తెలంగాణ, హైదరాబాద్. ఇక్కడే. సార్ ఇప్పుడు ఏం చేస్తుంటారు మేడం? అదే బిజినెస్ చేస్తారండి. నేను సారు కలిసి బిజినెస్లో ఉన్నాము. ఒకటేమో ఐటీ బిజినెస్ ఉంది, ఇంకొకటి సూయిజ్ ట్రీట్మెంట్. అదే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే. దానికోసం మేము స్వీడన్ నుంచి ఒక టెక్నాలజీ తెస్తాము. మా సూయిజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో అసలు అదే వాసన ఉండదు,
ఇంకా చాలా అది కూడా చాలా సస్టైనబుల్గా ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే దాన్ని డ్రింక్ చేయొచ్చా ఇప్పుడు? దాన్ని రీసైక్లింగ్ దాన్ని డ్రింక్ కూడా చేయొచ్చు. మా ఆ కస్టమర్ ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఆ ప్రాజెక్ట్ మా ప్రాజెక్టులు ఇప్పుడు కేరళ నుంచి లడాక్ వరకు చాలా ఉన్నాయండి. కేరళ నుంచి లడాక్ వరకు. ఓ, కేరళ టు కాశ్మీర్. ఎస్. ఓ సూపర్. సో మీరు వర్కింగ్ ఉమెనే, సార్కి సపోర్టింగ్గా ఉంటారు? అవునండి. ఇప్పుడు మా చిన్న పాప ఉంది కాబట్టి కొంచెం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. కానీ అదే నేను సార్ కలిసి స్వీట్స్ ట్రీట్మెంట్ బిజినెస్ని డెవలప్ చేశాము. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఒక 20 మంది పైన ఉన్నారు. అది మాకు చాలా లక్కీ అయింది అలా. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు మోచెర్ల. అంటే మీ ఇంటి పేరుతో పాటు పిలవాలా, లేదంటే మీ ఫిన్లాండ్లో ఏదైనా సర్నేమ్ ఏమన్నా ఉంటుంది? అదే మా ఫిన్లాండ్లో నా సర్నేమ్ లౌరిలా ఉండేది. ఇప్పుడు సర్నేమ్ చేంజ్ చేసుకున్నారా? చేసుకున్నాను.